ఇట్రా సరే ఈగారు వర్షాకాలం వచ్చినా కూడా వర్షాలు పడకపోతే ఈ ఎల్ఎంపల్లి ప్రాజెక్టులో పూర్తి అడుగుపోవడంతో ఇక్కడికి మిషన్ భగీరథ దీనికి వాటర్ సోర్స్ అవుతుంది ఇబ్బంది అయినా వెంటనే మసన్ గారు మొదలు చూసి ఇంకా 3-4 రోజుల కన్నా ఎక్కువ నీళ్ళు అని చెప్పిన వెంటనే స్పందించి అప్పటిదప్పుడు మాట్లాడి నీళ్ళు అక్కడి నుంచి కనీసం అంటే ఎంత ఎండాకాలం వచ్చినా ఎంత డాట్ ఉన్నా కూడా ఇబ్బంది కాకుండా కాలువ తీసుకోవడం కోసం వేసి బాబా అంటే గడిచిన 4-5 నెలల నుంచి ఎండాకాలం కూడా నీళ్ళు ఇచ్చేది అంటే ఇద్దరు బాగా పనిచేశారు. అంటే 15 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చూపించారు. టోటల్ కాకపోయినా 90% ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏదైతే సమస్య వచ్చింది సమస్య ఇప్పుడు వెంటనే అందరికన్నా ముందే ఆయన ఫోన్ చేశాను. మీరు సరే మా యాన్ని పక్క పెట్టండి మీరు తర్వాత రికార్డ్ చేసుకోవాలి వెంటనే స్పందించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొంత సహకారం తీసుకొచ్చి ఈ లోపల నాకు ఇబ్బంది లేదనుకున్న టైంలో కొంత వర్షం కూడా కొంత వెసులుబాటు చేసింది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు వీళ్ళకన్నా కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మున్సిపాలిటీ మొదటి చూస్తాను కాబట్టి వాళ్ళు మొదలే దగ్గర ఉంది. ఆయనతో ట్రెంచ్ పెట్టి వాళ్ళు కూడా రెడీ చేసి 24/7 పనిచేస్తుంటాం. వాళ్ళంటే ఇంతకంటే ఎక్కువ వాళ్ళకి తెచ్చుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళ సహకారంతో మంచిర్యాల పట్టణానికి కానీ లేకపోతే మా స్కూల్ కానీ లేకపోతే మంచిర్యాల నియోజకవర్గానికి మంచినీళ్ళ సమస్యలు ఉండేది. సాగునీళ్ళ సమస్య కూడా నిన్న చర్చ జరిగిన దాదాపు కొలికి వచ్చింది. మనకు సంబంధించిన మటుకు మన నియోజకవర్గం సంబంధించిన సాగునీటి సమస్య బహుశా వచ్చే సంవత్సరం దొరికిపోతుంది. ఈ మంచినీళ్ళ సమస్య ఈ మార్చి దాకా వైరస్ ఎక్కడెక్కడ ఈ 30 సంవత్సరాల దాకా సాగునీళ్ళు కానీ సాగునీళ్ళ సమస్య నిర్వహిస్తాయి. ఇప్పుడే హాస్పిటల్ వచ్చింది మాతా శిశు హాస్పిటల్